వెల్కమ్ టు 99 టీవీ విమెన్ స్పెషల్. ఒక జర్నలిస్టుగా రచయితగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే వెండి తెరపై ఒక అమాయకమైన సున్నితమైన అమ్మ పాత్రలో ఒదిగిపోతూ తెలుగు ప్రేక్షకులను అలరించారు సంధ్యా జనక్ గారు. ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ సంధ్యా జనక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి వారి మనోగతాన్ని తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ సుధా మ్యామ్, మీకు ముందుగా హ్యాపీ విమెన్స్ డే. ఓ థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్, ఫస్ట్ అసలు మనం మాట్లాడుకోవాలంటే మీరు ఈ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు జర్నలిస్ట్గా 12 years వర్క్ చేశారు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా. దానికి సంబంధించి అప్పట్లో ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా జాయిన్ అవ్వాలి అనే దానికి అసలు బీజం ఎలా పడిందంటారు? అప్పుడు నేను స్కూల్ టీచర్గా ఉండేదాన్ని. స్కూల్ టీచర్, తర్వాత జూనియర్ కాలేజ్లో లెక్చరర్గా కూడా చేశాను. సరే, ఇంకా అది కొంచెం టాక్సింగ్గా అనిపించింది నాకు ఆ జాబ్. సో నేనేమనుకున్నానంటే కొద్దిగా నాకైతే చిన్నప్పటి నుంచి కొంచెం రాయడం చదవడం కొంచెం ఎక్కువ. సో ఈ ఫీల్డ్లో కొద్దిగా మనం ఏమైనా ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది అని వెళ్ళటం, న్యూస్ పేపర్ ఆఫీస్కి వెళ్ళటం, తర్వాత అక్కడ వాళ్ళని కలవడం, నా గురించి నా ప్రొఫైల్ అవి ఇవ్వడం వద్ద. సో వాళ్ళకి నచ్చింది. సో అప్పటి నుంచి చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటూ జాయిన్ అయ్యి మంచి అంటే ఒక సైన్స్ జర్నలిస్ట్గా ఆఖరికి ఇండియన్ ఎక్స్ప్రెస్లో చేశాను అనమాట. మ్యామ్, మీరు ఉమెన్స్ పెయిన్ గురించి ఒక డాక్యుమెంటరీ రాశారు. దానికి సంబంధించి అసలు మీకు ఆ థాట్ ఎలా వచ్చిందంటే ఉమెన్ పెయిన్ అనేది ప్రతి ఒక్కరూ ఆ బాధ అనుభవిస్తూనే ఉంటారు. అవును, అది ఎలా ఆలోచించారు? అదే అంటే మనం లేడీస్కి నార్మలీ చిన్నప్పటి నుంచి మనకి రకరకాల అనుభవాలు వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ మనం దాటుకుంటూ వెళ్తాం. అది కాకుండా నాట్ ఓన్లీ ఇమోషనల్ పెయిన్, మెంటల్ పెయిన్, ఇంకా ఫిజికల్ పెయిన్, సైకలాజికల్ పెయిన్, ఇలా రకరకాల పెయిన్స్ ఉంటాయి మనకి, యూనో. సో దిస్ ఇస్ అ వాస్ట్ సబ్జెక్ట్. అండ్ ఇందులో అసలు విమెన్ ఎలా తట్టుకుంటున్నారు, అవేర్నెస్ లెవెల్స్ వాళ్ళకి ఏమన్నా తెలుసా, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎక్కడ చికిత్స తీసుకుంటే ఎంత త్వరగా వాళ్ళ నయం అవ్వచ్చు. సో ఇలాంటివన్నీ కొన్ని చాలా అంటే నేనే చూసాను చుట్టుపక్కల నా నేబర్స్ కానీ. నాకు కూడా చాలా పెయిన్స్ ఉండేవి. ఫర్ ఇన్స్టెన్స్ నాకు షోల్డర్ పెయిన్ ఎక్కువ ఉండేది, ఎందుకంటే నేను ఎక్కువ పెయింటింగ్స్ అవి చేసేదాన్ని. సో అందులో ఫ్లోలో వెళ్ళిపోతే నాకు ఇక్కడ పట్టేసేది మాట. సరే ఇంత పెయిన్, సో దానికి నేను కాపడం అది పెట్టుకోవడం, ఇది కోల్డ్ ప్రెస్ ఇలాంటివన్నీ పెట్టుకున్నా కూడా తగ్గేది కాదు. సరే, సో ఇందులో ఎవరిని అడిగితే బాగుంటుంది, ఎక్స్పర్ట్స్ ఎవరు, సో ఇలాంటివన్నీ స్టార్టెడ్ ఆఫ్ మై థాట్ ప్రాసెస్. సో ఇందులో వెళ్ళి ఇంకా లోపలికి వెళ్ళి నేనంతా కొంచెం రీసెర్చ్ చేసి ఒక ఆర్టికల్ రాశాను, విమెన్ అండ్ పెయిన్, ఇండియన్ ఎక్స్ప్రెస్. సో అది పబ్లిష్ అయ్యాక తర్వాత ఈఎంఆర్సి వాళ్ళు చూసి చాలా నచ్చింది వాళ్ళకి. సో మ్యామ్, ఇది మీరు ఒక పని చేయండి, దీన్ని మీరు స్క్రిప్ట్ కింద మార్చేసేయండి, తర్వాత మనం దీన్ని షూట్ చేద్దాం అన్నారు. సో విని చాలా నేను ఎక్సైట్ అయ్యాను. సరే, ఓకే చేద్దాం, సంథింగ్ డిఫరెంట్. అండ్ ఇట్ ఇస్ అంటే కొంచెం ఛాలెంజ్ లాగా తీసుకుని దాన్ని స్క్రిప్ట్ కింద మార్చాను. వెంటనే ఒక 1 week or 2 weeksలో స్టార్ట్ చేసాం అన్నమాట షూటింగ్. సో అది చాలా అంటే ఆ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ నైస్. అంటే నేను రాసింది ఐ కెన్ విజువలీ సీ ఇట్, అంటే ఇట్స్ రియలీ ఎక్సైటింగ్. సో అంటే ఐ రియలీ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ మీ బీయింగ్ అ ఉమెన్, నాకు ఇలాంటి ఛాన్స్ ఇచ్చినందుకు, ఇంకా నాలో ఒక నమ్మకం పెట్టుకుని వాళ్ళు దే వెంట్ అహెడ్, అంటే ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. మ్యామ్, మనకి ముఖ్యంగా విమెన్స్లో చాలా పెయిన్స్ ఉంటాయి. అంటే డెలివరీ అయిన తర్వాత కూడా ఒక ఏజ్ వచ్చేటప్పటికి, మెనోపాజ్ ఏజ్ వచ్చేటప్పటికి చాలా పెయిన్స్ ఉంటాయి, చాలా స్ట్రెస్ ఉంటుంది. సో మెంటల్గా ఫిజికల్గా కూడా మనం చాలా లో ఉంటాం. దానికి సంబంధించి అసలు ఫిజికల్గా అయ్యేదానికి కూడా లేడీస్ అసలు హాస్పిటల్కి వెళ్ళాలి అనే థాట్ అసలు చాలా మందికి రాదు. ఏదో తలనొప్పి వస్తుంది, టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇలాంటి ఆలోచనలు చేస్తారు. ఎందుకని మనం ఏదైనా చిన్న బాధ వచ్చింది, పెయిన్ వచ్చింది అంటే హాస్పిటల్కి వెళ్ళడానికి ఎందుకు ఆలోచిస్తున్నారంటారు? అంటే వాళ్ళు బేసికలీ ఏంటంటే ఇప్పుడు ఎవ్రీథింగ్ ఓవర్ ద కౌంటర్ అయిపోయింది, మెడిసిన్స్ కానీ. అంటే ఒకటి బద్ధకం ఏమో కానీ, ఎందుకంటే చాలా పనులతో ఉంటాం మనం లేడీస్ ఇంట్లో. ఏం వెళ్ళేది, పెయినే కదా తగ్గిపోతుంది. పూర్వకాలం నుంచి కూడా మనకి కండిషనింగ్ అయ్యేది ఏంటంటే మనం ఓర్చుకోవాలి ప్రతిదీ.
విమెన్ అంటే ఓకే లేడీస్ ఆ పిల్లలది ఆ చిన్న పాప దగ్గర నుంచి అన్నీ ఓర్చుకోవాలి. అదే మగపిల్ల అయితే వాళ్ళకి త్వరగా అటెన్షన్, ఆడపిల్ల అయితే కొంచెం తక్కువ చూపు మాట, చిన్న చూపు లాగా. సో ఇలాగా కొంచెం డిఫరెన్సియేషన్ మన సొసైటీలో ఉండేది, అది వస్తుంది కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు చాలా ఈక్వాలిటీ ఉంది. సో వెంటనే సేమ్ బోత్ ద జెండర్స్ దే గెట్ అటెన్షన్ మాట. సో నువ్వు అన్నట్టు బట్ ఏంటంటే అఫ్ కోర్స్ విమెన్ కొద్దిగా వాళ్ళు అంటే ఏదో ఒకటి వేసేసుకుంటే అయిపోతుంది కదా, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. మ్యామ్ మీరు చాలా సినిమాల్లో ఒక సాఫ్ట్ మదర్గా, అమాయకమైన తల్లిగా చాలా క్యారెక్టర్స్ వేరియేషన్స్ కూడా చాలా ఉంటాయి. సో మిమ్మల్ని చూడగానే ఆ సాఫ్ట్నెస్ తెలుస్తుంది మాకు కూడా. కానీ ఒక పేరెంట్గా, ఒక తల్లిగా మీ రియల్ లైఫ్ ఎలా నడిచిందంటారు? రియల్ లైఫ్ వాజ్ ఓకే, నైస్, స్మూత్. ఇట్ వాజ్ అంటే ఏంటంటే బేసిక్లీ మేమంతా ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం అందరం, ఇటుపక్క అటుపక్క అంతా. సో అండర్స్టాండింగ్ అది ఉండేది.